ఒకసారి బండా శ్రీనివాస్ గారు మనతో పాటు బీఆర్ఎస్ నేత జాయిన్ అయిన నేపథ్యంలో అంటే మనం చూస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నేపథ్యం కానివ్వండి ఆ సందర్భం కానీ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే ఒక ఏమంటారు కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉందన్నది ప్రతి ఒక్కరు నమ్మింది కనిపించింది. ఖచ్చితంగా రండి. ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి జరగలేదని చెప్పేసి అనడానికి లేదు. మాట్లాడదాం ఒకసారి శ్రీనివాస్ గారు రెస్పాండ్ అవ్వండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణకి మిగులు బడ్జెట్ ఉంది, ఇక్కడ రెవెన్యూకి సోర్సెస్ ఉన్నాయి, ఇప్పటికే డెవలప్ అయిన హైదరాబాద్ లాంటి ఒక గుండెకాయ ఇక్కడ ఉన్నది అనే విషయం పైన మాట్లాడే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ అడ్వాంటేజ్ ఉందనుకున్నారు. కానీ అప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తున్న లెక్కలు తీలుస్తుంటే మాత్రం ప్రతి విషయంలోనూ అవినీతి జరిగింది అనే విధంగా కొత్త ప్రభుత్వం దానికి లెక్కలు తీసే ప్రయత్నం చేస్తుంది. శ్వేతపత్రం ఎక్కడ విడుదల చేసినా సరే పెద్ద స్థాయిలోనే నెంబర్లు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఉందంటారు శ్రీనివాస్ గారు? సార్ అందరికి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ 6 నెలలు ఉంది, వాళ్ళు చేసేటువంటి పనే కేసీఆర్ గారిని ఎలా బదనం చేయాలి, ఆయనను చిన్న చిన్న వాటిని కూడా ఇప్పుడు దానికి అన్ని లెక్కలు ఉన్నా కూడా ఇప్పుడు లెక్కలు చూపించారు. వాళ్ళు ఫస్ట్ ఖర్చు అయిన దాన్ని చూపించే బదనం చేస్తారు తప్ప దానికి కూడా అన్ని లెక్కలు అయితే అన్ని కోట్ల రూపాయలు పట్టుకునే దానికి లెక్క లేకపోతే అది కరెక్ట్ కాదు కదా సార్. 100% ఉంటుంది. కానీ నేనేమంటున్నా అంటే వారు వచ్చిన కాంచెలు అదే పని కట్టుకొని ఆయన మీద విమర్శన చేసి కాళేశ్వరం అని యాదని ఇప్పుడు కాళేశ్వరం సార్ మళ్ళీ నీళ్ళు ఇచ్చుకోవచ్చు అని చెప్పి దానికి మరమ్మతులు చేస్తా ఉన్నారు. అంటే ఇట్లా వాళ్ళు అదే కనుక ముందు చేస్తే రైతాంగానికి మంచిగా నీళ్ళు ఇచ్చి చేసేవాళ్ళు కదా. అంటే కేసీఆర్ గారిని ఎట్లా బదనం చేద్దామని దాని మీదనే వాళ్ళు నడుస్తా ఉన్నారు. వాళ్ళు చేసిన పని కూడా ఏం లేదు 6 నెలల. ఏమున్నా ఆయన అన్ని ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడని లాస్ట్కి వచ్చేసరికి చిన్న ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పక్కకు పెట్టి ఏ కొత్త పథకం ఒక్కటి కూడా ఇవ్వకపోను ఇంకెట్లా బదనం చేద్దామని దాని మీద ఉన్నారు తప్ప వీళ్ళు చేసినటువంటి ఏ పని కూడా లేదు సార్. మీరు కావాలంటే మీరు అప్పటి నుంచి చూడండి, దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టని పనులు కూడా చాలా చేసినటువంటి సందర్భం ఉన్నది కేసీఆర్ గారు. వీళ్ళు మేనిఫెస్టో పెట్టినే చేస్తలేరు, పాతే చేస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, 24 గంటల కరెంటు కూడా సై చేస్తలేరు. తర్వాత ఏది కూడా చేయకుండా ఇలా పరిచయం చేసి ఏమున్నా కేసీఆర్ గారిని బదనం చేసి ఒక్క పనే పెట్టుకున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలు కూడా చూస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్క ఉంటది, బట్టుగానే ఎటుపడతాడు లెక్కలు ఉండడం వేరు. అంటే ఇక్కడ లెక్కలు ఉండడం వేరు, ప్రొసీజర్ ని ఫాలో అవడం. ఎందుకంటే 2.8 లక్షల కోట్లు మాయమైపోయని చెప్పట్లేదు. క్యాబినెట్కి సంబంధించి దాని అప్రూవల్స్ లేవు, లేకపోతే బడ్జెట్లో అలొకేషన్స్ లేవు, లేకపోతే దానికి సంబంధించి చర్చ జరగకుండానే ఒక పర్సన్గా అంటే ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నట్టుగా నియంత పాలనలాగా తను ఒక్కరే డెసిషన్ తీసేసుకున్నారు ఎవరికి సంబంధం లేకుండా అని ఆ మాటలకి ఇవాళ అంటే అడ్వాంటేజ్ లేదంటే దానికి ఊటంకించేలాగా ఆ చర్యలు జరిగాయి అన్నది ఇవాళ కాగ్ రిపోర్ట్ చెప్తున్న ఒక మాట. అది అన్ని నిర్ణయాలు అట్లా ఉండేవి సార్. ఇప్పుడు కరోనా టైంలో కొంత అన్ని రాష్ట్రాల కంటే మంచిగా మన రాష్ట్రమే సేవ చేసినటువంటి సందర్భం. అట్లాంటి విషయాలలో ఏదైనా పార్లమెంట్ లో పెట్టకుండా చేయవచ్చు, కానీ అన్ని పనులు అట్లా లెక్కలు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని ముఖ్యమంత్రి గారు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఎవరికన్నా ఏదైనా అవార్డులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఎక్కడన్నా విపత్తు జరిగినప్పుడు కొన్ని చేయడం, అట్లాంటి తొందరగా జరిగే వాటిలో చేయవచ్చు. కానీ పూర్తిగా లెక్క లేకుండా చేసే 2,88,000 కోట్లు అంటే ఆల్మోస్ట్ సంవత్సరం బడ్జెట్ సార్. నేనేమంటున్నా 10 days తర్వాత వీటికి లెక్కలు దొరికినాయి అని చెప్పి మళ్ళీ ఈ గవర్నమెంటే చెప్తా సార్. మళ్ళీ చెప్తున్నా కదా, ఫస్ట్ ఆయన బదనాం చేస్తారు, తర్వాత ఏదో ఒక ఫైల్ ప్రొడ్యూస్ చేసి అది ఏదో తప్పింది, ఇట్లా చిన్నగా వాళ్ళు అంటే ఒక గవర్నమెంట్ పాలసీని కూడా చిన్నగా చూసి చేస్తారు. మీరు అదే విధంగా అన్నిటిలో చూడండి, ప్రతి దాంట్లో జరిగింది అంటారు, ప్రతి దాంట్లో అంటారు, మళ్ళీ చేస్తారు. మీరు అన్నదానికి రివర్స్ జరుగుతున్నట్టుంది. నన్ను ఏమంటే మీరు చెప్పిన రివర్స్ జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఆయన ఇది నా మానస పుత్రిక, నేనే డిజైన్ చేశాను అని చెప్పారు. ఆ తర్వాత అవును సార్, అప్పుడు రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం, నీళ్లు కరెంట్ కనిపిస్తే మంచిగా సస్యశ్యామలంగా ఉంటుందని ప్రయత్నం చేసిన వాళ్ళ తప్పే. ప్రయత్నం చేయడం వేరు, అంటే నిపుణుల సలహాలు తీసుకోకుండా అక్కడ కేంద్ర సలహాలతో చేసింది సార్. ఇప్పుడు వీళ్ళు కావాలని బురద వెళ్తారు, కానీ నిపుణులు లేకుండా కేసీఆర్ గారే టాపి పట్టి పనిచేసిండు సార్. ఏమన్నా గతంలో అలా మాట్లాడారు. తర్వాత 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసము 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం తొందరగా కావాలని తాపత్రయపడ్డారు. 24 గంటలు అక్కడ నిద్ర లేకుండా కూడా హరీశ్రావు గారు కొన్ని రోజులు పడుకున్నాడు. ఇవన్నీ కూడా రైతాంగానికి నీళ్ళు అందించాలని సార్, అంత తప్ప వేరే ఏం లేదు.